శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీ వేదవ్యాస విరచిత మహాభారతం భీష్మ పర్వం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవుడు విశ్వరూపాన్ని ఉపసంహరించి చిరునవ్వుతో అర్జునుని వైపు తిరిగాడు. మాధవ, నిరంతరం నీ గుణరూపాలను ఆరాధించే భక్తి శ్రేష్టమా, అతీంద్రియము అవినాశము అయిన బ్రహ్మజ్ఞానం ఉత్తమమా అని అడుగగా, వాసుదేవుడు, పార్థ, నిరంతరం నాయందే మనసు నిలిపి నా రూపాన్ని ఆరాధించడం ఉత్తమమే. సర్వవ్యాపకము, మాయాతీతము, నిత్యసత్యము, శాశ్వతము, నిర్గుణము అయిన పరబ్రహ్మను ఉపాసించేవారు కూడా నన్నే చేరుతున్నారు. దేహాభిమానికి ఈ ఉపాసన సాధ్యం కాదు. ఏకాగ్ర దృష్టితో నన్ను ధ్యానించే వారిని సంసార సాగరం నుండి నేనే తరింపజేస్తాను. జ్ఞానం కంటే ధ్యానం ఉత్తమం. అంతకంటే కర్మఫల ఆపేక్ష లేకపోవడం శ్రేష్టం. త్యాగం వల్ల శాంతి ఏర్పడుతుంది. సుఖ దుఃఖ రాగద్వేషాలకు అతీతుడై ఓరిమితో ఆనంద చిత్తంతో నిర్మల హృదయంతో నన్నే స్మరించే వారిని నేను ఉద్ధరిస్తాను. చిత్తవైకల్యం లేకుండా నిష్కామకర్మ చేసేవాడు నాకు పరమప్రియుడు. యోన హృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ ఎస్సమే ప్రియ అన్నాడు. అప్పుడు అర్జునుడు, మాధవ, ప్రకృతి పురుషుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, జ్ఞానము జ్ఞేయము అంటూ ఉంటారు. ఏమిటి ఇదంతా అనగా, వాసుదేవుడు, పార్థ, ఈ దేహమే క్షేత్రం, దీన్ని తెలుసుకున్నవాడే క్షేత్రజ్ఞుడు. ఇక ఈ విషయమే అనేకులు అనేక భావనలు చేశారు. పంచభూతాలు, అహంకారము, బుద్ధి, కర్మేంద్రియ పంచకము, జ్ఞానేంద్రియ పంచకము, మనస్సు, శబ్ద స్పర్శ రస రూప గంధాలు, చేతన ధారణాశక్తి, ఇవన్నీ క్షేత్రం. గర్వాభిమానాలు లేకుండా క్షమాశీలంతో అహింసాపరుడై ఆత్మనిగ్రహంతో శుచిగా గురుసేవాపరాయణుడై భార్య పుత్ర గృహ ఆరామములందు మమకారాలు లేకుండా ఆత్మజిజ్ఞాసతో నిరంతరం నన్నే స్మరించేవాడు జ్ఞాని. ఇవేమీ లేనివాడు అజ్ఞాని. ఏవత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచం అంతా క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగ ఫలమే. ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ భేదాన్ని, మాయ నుండి బయటపడే దానిని జ్ఞాననేత్రంతో గ్రహించాలి. సత్వ రజ స్తమోగుణాత్మకమైన మాయా ప్రకృతిలో క్షేత్ర బీజాన్ని ప్రవేశపెడతాను. అప్పుడు ఈ సృష్టి అంతా సాగుతుంది. అందుచేత సర్వానికి ప్రకృతి మాత కాగా నేను తండ్రిని అవుతున్నాను. ఈ గుణత్రయంలో సత్వం ఉన్నదే అది సుఖాలపై జ్ఞానంపై ఆసక్తి కలిగించి ఆత్మను బంధిస్తే, రజోగుణం సంసార బంధాన్ని బిగిస్తుంది. తమోగుణం అవివేకాన్ని ఆచరింపచేసి పరాకును, సోమరితనాన్ని, నిద్రను ప్రసాదిస్తుంది. ఈ గుణత్రయాన్ని పారద్రోలినవాడు ప్రకాశ ప్రవృత్తి మోహదూరుడవుతాడు. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభయేవచ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవచ. ధర్మాధర్మరూపకర్మలే వేళ్లుగా, సత్వ రజస్తమో గుణాలే కొమ్మలుగా, ఇంద్రియవాంఛలే చివురులుగా, వేదాలే ఆకులుగా ఉన్న సంసారమనే అశ్వత్థ వృక్షాన్ని వైరాగ్యమనే అస్త్రంతో ఛేదించాలి. ఈ సృష్టి అంతా క్షరము అక్షరము అని రెండు విధాలుగా ఉంటుంది. ప్రకృతి వికారం వల్ల పుట్టేదంతా నశించేదే కనుక అది క్షరం. అవినాశనమైన జీవం అక్షరం. క్షరమైన సంసారాన్ని, అక్షరమైన మాయాజాలాన్ని, అంటీముట్టని అతీత పరబ్రహ్మాన్ని నేను. అభయం సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం దమచ్చ యజ్ఞచ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం, తేజ క్షమాధృతి శౌచ మద్రోహో నాతిమానిత, భవంతి సంపదం దేవి మభిజాతస్య భారత. నిర్భయుడై ఏ కలుషభావము లేకుండా ఆత్మజ్ఞానంతో ఉండడం, ఇంద్రియ నిగ్రహము, దానము, వేద కర్మాచరణము, వేదాధ్యయనము, తపస్సు, బ్రహ్మయజ్ఞము, సత్యవాక్పాలన, అహింసాదృష్టి, కోపం లేకపోవడం, ఔదార్యము, దోషదృష్టి రాహిత్యము, భూతదయ, లోభహీనత,
సరళ స్వభావము, చంచల మనస్కుడు కాకుండడం, ఓరిమి, తేజస్సు, స్థైర్యము, బాహ్యాభ్యంతర శుచి, పరద్రోహ చింతనారాహిత్యం ఇవన్నీ దైవీ గుణాలు. ఇక సత్యాన్ని, సదాచారాన్ని, శుచిత్వాన్ని విడిచినవాడు, ధర్మాధర్మాలను లెక్క చేయనివాడు, ఈ సృష్టికి స్రష్ట ఎవడూ లేడని, స్త్రీ పురుష సంయోగమే దీనికి కారణమని ప్రచారం చేసేవాడు, అహంకార దురభిమానాలతో అవివేకంగా దురాచార సంకల్పాలతో సాగేవాడు, కామ క్రోధాదులకు లొంగినవాడు, అక్రమ ధనార్జనపరుడు, వీరందరూ అసురీ స్వభావులు. వీరు పదే పదే అవే గుణాలతో అనేక జన్మలు ఎత్తుతూ ఉంటారు. సాత్వికులు దైవీ శక్తులను ఆరాధిస్తారు. రాజస్వభావులు రాక్షసారాధనలు చేస్తే, తామసులు భూతప్రేత సేవ చేస్తారు. యాగము, దానము, తపస్సు చిత్తశుద్ధి కోసం సాగించాలి. వాటిని నిష్కామంగా సాగించాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వకర్మలను, కర్మఫలాన్ని నాకే అర్పించి నన్నే శరణు పొందు, నిన్ను సర్వపాప విముక్తుని చేసి మోక్షం ఇస్తాను, విచారించుకో అని గీతాబోధన చేశాడు. అర్జునుడి ఈ ఉపదేశంతో స్వస్థచిత్తుడై గాంధీవం ధరించి నిలబడ్డాడు. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమ అని చెప్పాడు సంజయుడు. ఇదియే గీతాసారం. స్వస్తి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః.